హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. పెర్త్ లో ఓటమి తర్వాత అడిలైడ్ లో రెండో వన్డే ఆడబోతున్నాం. ఆ రెండో వన్డే సమం చేస్తామా సమర్పిస్తామా అనే కంటే కూడా ఇక్కడ రోహో జోడీ మీద ఉన్నటువంటి ప్రెషర్ వాళ్ళని ఎంత వరకు ఆడమిస్తుంది, అదేవిధంగా వాళ్ళని ఏ విధమైన క్రిటిసైజ్, అదేవిధంగా సీనియర్స్ చేసేటువంటి ప్రశ్నలు, వాళ్ళు AK-47 పెట్టినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా ఇక్కడ ఫుల్ స్టాప్ పెడుతుందా, లేదంటే ఇంకా కంటిన్యూ చేస్తుందా? ఓకే, మీరు చాలు, మీ ఆట చాలు అని చెప్పేసి వీళ్ళ పైన మళ్ళీ ప్రెషర్ పడే విధంగా వీళ్ళ ఆట ఉంటుందా అనే ఒకవైపు అయితే టీమ్ సెలక్షన్ లో చిన్న చిన్న మార్పులు ఏమైనా జరుగుతాయి. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ వికెట్ టేకింగ్ బౌలర్. గత 2-3 ఇయర్స్ గా ప్రతి ఫార్మాట్ లో తనకి ఏ ఫార్మాట్ లో అవకాశం వస్తే ఆ ఫార్మాట్ లో మంచి అవకాశం వినియోగించుకుంటూ వికెట్లు తీస్తున్నాడు. అవసరమైన ప్రతిసారి వికెట్ తీస్తున్నాడు. వికెట్ టేకర్ బౌలర్ గా ఇండియాలో బుమ్రా తర్వాత కుల్దీప్ యాదవ్ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి కుల్దీప్ యాదవ్ ని బ్యాటింగ్ స్ట్రెంగ్ చేసుకోవడం కోసం, అదేవిధంగా నెంబర్ 8 నెంబర్ 9 వరకు కూడా బ్యాటింగ్ ఆడాలని ఒక అప్రోచ్ తో వెళ్ళి కుల్దీప్ యాదవ్ ని ప్రతిసారి పక్కన పెడుతుంది. ఓన్లీ ఫస్ట్ వన్డేలో ఆ బ్యాటింగ్ లెంత్ పెంచుకొని ఏమైనా సాధించారంటే ఏమీ లేదు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆడలేదు. ఫెయిల్యూర్ అయింది. ఆల్మోస్ట్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అందరు కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ఒక రాహుల్ మాత్రం కాస్త స్విచ్ చేసేది కనిపించింది. మిగతా వాళ్ళ నుంచి అదైతే మిస్ అయింది. మరి అది మిస్ అయిన సందర్భంలో ఇప్పుడు వికెట్స్ కావాలి మనకు. ఆ వికెట్స్ ఇచ్చే వికెట్స్ ఎబిలిటీ ఉన్న బౌలర్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ టీంలోకి తెస్తారు. తెస్తే ఎవరిని పక్కన పెట్టాలి? ఇది ఒక సందిగ్ధం. వాషింగ్టన్ సుందర్ లేదా నితీష్ కుమార్. నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్ లో పవర్ హిట్టింగ్ ఇచ్చి ఓకే, నాకు అవకాశం ఉంది, నేను లోయర్ ఆర్డర్ లో వచ్చి కొడతానని భరోసా అయితే కాస్త కల్పించినట్టుగా ఉన్నాడు. కాబట్టి తనని ఆడిస్తారా, లేదు అంటే వాషింగ్టన్ ని కంటిన్యూ చేస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని అయితే డ్రాప్ చేసి లేదు అంటే ఒక ఫాస్ట్ బౌలర్ ని తగ్గించుకోవాలి. మీరు హర్షిత్ రాణాతో పెద్ద ఉపయోగం అయితే లాస్ట్ మ్యాచ్ లో లేదు. మరి అతన్ని ఎక్కువ బూమింగ్ చేస్తున్నాం, అతన్ని ముందుకైతే తీసుకెళ్తున్నారు. మరి ఎందుకు అనేది అది ఒక దైవ రహస్యం లాగానే ఉంది. అది గంభీర్ రహస్యమా, అగర్కర్ రహస్యమా, లేదంటే ఓవరాల్ BCCI రహస్యం అంటే లేదు. కానీ హర్షిత్ రాణా అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఆ హర్షిత్ రాణా లో చేస్తే ఇద్దరు పేసర్లతో వెళ్ళినా కానీ మిగతా ముగ్గురు స్పిన్నర్స్, అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డిని మరొక సీమర్గా యూజ్ చేస్తున్నా కానీ వికెట్స్ తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే హర్షిత్ ఆల్రౌండర్ గా బౌలర్ మాత్రమే కాబట్టి అతని ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ తీసుకొచ్చి ఏమైనా ఆడిస్తే బాగుంటుంది. గెలిచి సిరీస్ ని అందుకోవాలి. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ వరకు అనుకుంటే మాత్రం వికెట్స్ ఇవ్వగలిగే బౌలర్స్ ఉండాలి. లాస్ట్ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ 2-3 ఓవర్స్ బాగా వేసినప్పటికీ కొంచెం పరుగులు ఇస్తున్నాడు, అది చూసుకోవాలి. అదేవిధంగా హర్షదీప్ సింగ్ కూడా ఆ స్వింగ్ లభించినప్పుడు వికెట్స్ తీసే టైంలో అతనికి ఎక్కువ ఫీల్డ్ డిస్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఓవర్లు వేయడం అనేది జరగాలి. అది జరగలేదు లాస్ట్ మ్యాచ్. ఈసారి ఖచ్చితంగా జరగాలి. ఆస్ట్రేలియా అయితే వాళ్ళ బౌలర్స్ తో సిద్ధంగా ఉంది. ఏ పిచ్ అయినా సరే మేము ఇబ్బంది పెట్టాం. ఎందుకంటే మిచెల్ స్టార్క్, హజిల్వుడ్, ఇంగ్లీష్ వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ పేస్ తో, అదేవిధంగా వాళ్ళ స్వింగ్ తో, వాళ్ళ అటాక్ తో అడిలైడ్ లో కూడా మేము దెబ్బ కొడదాం రెడీగా ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ అంతా బాగా లేకపోయినప్పటికీ స్మిత్ వీళ్ళందరూ కళావిహీనంగా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళ బౌలింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. భారత బ్యాటర్స్ అందరినీ కూడా ప్రెజర్ తీసుకొస్తారు. స్టార్క్ ఒకవైపు విరాట్ కోహ్లీని, హ్యాజిల్వుడ్ ఒకవైపు రోహిత్ శర్మని, అదేవిధంగా ఇంగ్లీష్ వీళ్ళు గిల్ని, అదేవిధంగా షార్ట్ పిచ్ పంతంతో శ్రేయసారిని ఇబ్బంది పెట్టాలని అయితే ఆస్ట్రేలియన్ బౌలర్స్ రెడీగా ఉంటారు. ఏమాత్రం వర్షం ఉన్నా కానీ, లేదంటే వర్ష ప్రభావం పడి పిచ్ మీద తేమ ఉందంటే మాత్రం మంచి స్వింగ్ తో పాటు మంచి బౌన్స్ కూడా లభిస్తుంది. ఆ స్వింగ్ ని యూజ్ చేసుకొని టాస్ గెలిచిన టీం వికెట్స్ రావాలి. అది ఆస్ట్రేలియా రెగ్యులర్ గా టాస్ గెలుస్తుంది, మనకి రెగ్యులర్ గా టాస్ ఓడిపోతున్నాడు. కాబట్టి వీళ్ళు కనుక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఆ ఏదైతే టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి నలుగురు బ్యాట్స్మెన్ ప్రెషర్ అయితే ఉంటుంది. ఎందుకంటే పరుగులు రాబట్టాలనే ప్రెషర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైన బలంగా ఉంది. ఆ ప్రెషర్ ని వీళ్ళు తట్టుకొని కొన్ని ఓవర్స్ పాటు నిలబడితేనే ఆ తర్వాత గిల్, అదేవిధంగా అయ్యర్ కి కాస్త వెసులుబాటు దొరుకుతుంది. లేదు, వీళ్ళిద్దరు కనుక త్వరగా అవుట్ అయ్యారంటే మాత్రం
ఆ షార్ట్ పిచ్ బాల్స్ కి మళ్ళీ దొరుకుతున్నట్టు అయ్యర్ మీద ప్రెషర్ ఉంటుంది. కెప్టెన్సీతో పాటు తను బ్యాటింగ్ ఖచ్చితంగా రాణించాలనే ప్రెషర్ ఈ మీద ఉంటుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీద ఉండే ప్రెషర్ వాళ్ళు తీసుకొని మరి ఆ సీనియారిటీని యూజ్ చేసుకొని ప్రెషర్ తొక్కి పెట్టి మేము వన్డేలు మా ఫార్మాట్ ఇది మా ఫార్మాట్ అని చెప్పేసి వాళ్ళు నిలబడతారా లేదంటే మళ్ళీ తడబడతారా అనేది చూడాలి. ఇంకా కోహ్లీ యాదవ్ విషయానికే చాలా నిజంగా అంత మంచి బౌలర్‌ని ఎందుకు పక్కన పెడుతున్నారనిపిస్తుంది. చాలా సార్లు. ఒక మ్యాచ్ ఆడిస్తారు, మళ్ళీ పక్కన పెడతారు. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు, మళ్ళీ పక్కన పెడతారు. టెస్టుల్లో మంచి 5 వికెట్స్ సాధిస్తాడు, పక్కన పెడతారు. వన్‌డేలో మంచి ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, పక్కన పెట్టారు. ఆసియా కప్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, పక్కన పెట్టారు. వెస్ట్ ఇండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఆస్ట్రేలియా సిరీస్‌తో పక్కన పెట్టారు. మళ్ళీ ఇండియాకొచ్చిన తర్వాత ఫ్యూచర్‌లో ఇంకో సిరీస్‌లో ఆడిస్తారు. ఒక సిరీస్‌లో బాగా అద్భుతంగా ఆడతారు. ఆ తర్వాత మళ్ళీ పక్కన పెడతారు. అసలు టీమ్ సెలక్షన్ కొన్నిసార్లు ఏంటి ఇంత గందరగోళం, ఇంత వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి బౌలర్‌ని పక్కన పెట్టడం ఏంటి అని అనిపిస్తది. ఖచ్చితంగా ఈ 2 వన్‌డేల్లో ఏదో ఒక చోట కుల్దీప్‌కి అవకాశం ఇవ్వాలి. తను అవకాశం ఇస్తేనే కొంచెం లాంగ్ ఉండే బౌండరీస్ ఉంటాయి కాబట్టి ఆస్ట్రేలియాలో వికెట్స్ కూడా తీయగలుగుతాడు. అడిలైడ్‌లో కాస్త సైడ్ బౌండరీస్ అనేవి కొంచెం చిన్నగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందే ఉంటుంది. అది వాషింగ్టన్ సుందర్‌కైనా, అక్షర్ పటేల్‌కైనా స్పిన్నర్స్‌ని గట్టిగా తీసి లెగ్ సైడ్, రైట్ సైడ్ కొట్టారంటే మాత్రం ఇబ్బందయితది. స్ట్రెయిట్‌గా కొట్టినప్పుడు మాత్రమే ఎక్కువ వికెట్స్ వస్తాయి. ఆడమ్ చెంపాకి ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఆస్ట్రేలియా చేస్తుంది. ఎందుకంటే స్ట్రెయిట్‌గా కొట్టినప్పుడు ఆడమ్ చెంపాకి చాలా సార్లు విరాట్ కోహ్లీ దొరికిపోయాడు కాబట్టి, విరాట్ కోహ్లీ అదేవిధంగా శ్రేయస్ అయ్యర్‌ని దృష్టిలో పెట్టుకొని స్ట్రెయిట్‌లో లాంగ్ బౌండరీస్ ఉన్నాయి కాబట్టి, ఆ లాంగ్ బౌండరీస్‌లో దొరుకుతారనే ఉద్దేశంతో ఆడమ్ చెంపాని కూడా ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంటుంది. వాళ్ళ ముగ్గురు పేసర్స్ అద్భుతంగా వేస్తున్నారు. అదేవిధంగా ఒక స్పిన్నర్ తోడయ్యాడంటే మాత్రం ఆస్ట్రేలియన్ అటాకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికొస్తే అంత అనుభవం లేకున్నప్పటికీ మిచెల్ మార్ష్ అదేవిధంగా కానీ వీళ్ళందరూ కూడా ఆహ్, నెట్టుకొస్తున్నారు ఆస్ట్రేలియన్ బ్యాటింగ్‌ని. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్‌లో కూడా వాళ్ళు మొదట్లోనే ఒక వికెట్ పడ్డప్పటికి ముందుకు బాగానే తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ఇంకా ట్రావిస్ హెడ్‌ని కూడా త్వరగానే ఔట్ చేసి ఆపాలి. మరి ఈ మ్యాచ్‌లో రోకో జోడీ ఈ యొక్క ప్రెషర్‌ని తట్టుకుంటూ ఎలా ఆడుతుందని చూద్దాం. మరి మ్యాచ్‌ని సమర్పిస్తారా? సమర్పిస్తారా? మరికొన్ని గంటల్లో